360కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల తొక్కిసలాట ఘటనలో అసలు దోషులెక్కడ? ఏపీ సీఎం చంద్రబాబుకి భూమన సూటి ప్రశ్న. సీఎం రేవంత్ రెడ్డిలో అపరిచితుడు ఉన్నాడు. ఎల్లారెడ్డి ఆత్మగౌరవ సభలో కేటీఆర్ ఉద్ఘాటన. బీసీ డిక్లరేషన్ మీద ఢిల్లీలో నాటకాలు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే సీరియస్. విజయవాడలో లూలు మాల్ కు స్థల కేటాయింపుపై యూనియన్ ఆగ్రహం. సర్కార్కు అల్టిమేటం. సీఎం హీరోయిన్ల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డిపై పాడి కౌశిక్ రెడ్డి అటాక్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏపీలో మంత్రి నారా లోకేష్ కు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. బీటెక్ రవి, వాసును లోకేష్ రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారని, విష సంస్కృతికి తెర తీస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పులివెందుల్లో భౌతిక దాడులు చేయమని రెచ్చగొట్టడం సరికాదన్నారు. విచ్చలవిడిగా ప్రవర్తించిన వారంతా అధికారం కోల్పోయాక ఎక్కడికి వెళ్లాలో గుర్తు చేసుకోండి అంటూ వ్యాఖ్యలు చేశారు. మామూలు అన్ని మీటింగ్ ద్వారానే మా ధోరణి, మా యొక్క పార్టీ స్టాండు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారో జనాన్ని చెప్పడం మా ధర్మం. మా లీడర్ రమేష్ రెడ్డి చెప్పినాడు ఆ మీటింగ్లో. ఎవరిని అశ్లీలంగా మాట్లాడినాడు, ఎవరిని అసందర్భంగా మాట్లాడినాడు, ఎవరిని దూషించినాడు? అడమ్మా, మంత్రి పదవిలో ఉండేటువంటి వ్యక్తులు పోయి ఇండ్ల మీదకి నీ దగ్గర అధికారం ఉందని చెప్పి నీ దగ్గర 10 మంది తాగుడుబోతలు వేసుకొని ఇండ్ల మీదకి దాడి చేసేటువంటి సంస్కృతిని మన వదిలేంది. నిన్న కూర్చొని మాట్లాడితే బీటెక్ రవి, వాసు అంటాడు తీవ్ర పరిణామాలు. ఏందయ్యా తీవ్ర పరిణామాలు? ఏందో నువ్వు ఆ తీవ్ర పరిణామాలు చెప్పు. ఏం రవి, నీకు నాకు ఎన్నో సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది, నువ్వు భయపడిస్తే భయపడతాను అనుకుంటాడవా? ఏందో నీ తీవ్ర పరిణామాలు చెప్పు నాకు. గుర్తు తెచ్చుకో. ఒక సభ్యంగా సంస్కారవంతంగా మాట్లాడాలని చెప్పి అడగడంలో తప్పు లేదు. అండ్ ఈ రోజుకి కూడా నేను చెప్తున్నా, నేను ఏ సందర్భంలో ఏ ప్రెస్ మీట్లో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారిని కాదు, లోకేష్ని కాదు, లేకపోతే పవన్ కళ్యాణ్ కాదు, ఒక సామాన్యమైనటువంటి ఒక సర్పంచ్ని కించపరిచిన, అశ్లీలంగా అసభ్యంగా మాట్లాడినా తప్పే. నేను అసభ్యంగా ఎవరి మీదైనా ప్రవర్తిస్తే, నాట్ ద చీఫ్ మినిస్టర్, ఈవెన్ ఐఎమ్ రెస్పాన్సిబుల్, ఒక కౌన్సిలర్ను, ఒక వార్డ్ మెంబర్ను కూడా నేను అగౌరవపరిచింటే నేను తప్పే. ఎవరిని తప్పు చేయాల్సినటువంటి అవసరం లేదు. నేను ఎవరిని ఎప్పుడు అగౌరవపరచలే. బట్ అట్ ది సేమ్ టైం మీకు గుర్తు చేస్తున్నా, నువ్వు ఏ రకమైనటువంటి భాష మాట్లాడతావో అదే రకమైనటువంటి భాషలో నా జవాబు ఉంటుంది. కమ్ వాట్ మే. కానీ నువ్వు ఏదో దౌర్జన్యం చేస్తామన్నట్టు ఏదో హెచ్చరిక చేసావు కదా, కానీ చెయ్యి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. ఏం చేస్తావు నువ్వు? నీ లోకేష్ తప్పు చేస్తే, నీ లోకేష్ గ్రామానికి వచ్చి, ప్రతి జిల్లాకు వచ్చి నేను ఇచ్చినటువంటి హామీలు నేను అమలు చేయకుంటే నా కాలర్ పట్టుకోని చెప్పి మాట్లాడినప్పుడు ఈరోజు గుర్తు చేసి ఎందుకు కాలర్ పట్టుకోకూడదు అడుగుతా నేను. అది నా రైట్. కానీ నీకు గుర్తు చేస్తే నేను లోకేష్ అన్నట్ట. నువ్వు కూర్చొని, నీ లోకేష్ కూర్చొని రకరకాలుగా మాట్లాడితే మా లీడర్ను, అది కరెక్టా? అదే స్వరంలో నేను మాట్లాడి దానికి కౌంటర్ ఇస్తే తప్ప? ఏం లోకేష్, ఏమనుకుంటున్నావు నువ్వు ఇక్కడ కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి లీడర్ను రెచ్చగొట్టి మా మీదకి పంపించాలనుకుంటాడు? పంపించాయా? పంపించు. మన రమేష్ రెడ్డి మీదకి పంపించా, ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నా, పంపిస్తే పంపించు. బట్ గుర్తుపెట్టుకో, ఈ యొక్క దేశము, ఈ ప్రపంచము దౌర్జన్యతో, హింసతో ముందరికి పోదు. దౌర్జన్యవాదులు, దౌర్జన్యం చేసేటువంటి వాళ్ళంతా మట్టి గడిచేటువంటి వాళ్ళే. గుర్తు చేస్తున్నా. తెలంగాణలో కాంగ్రెస్ పనికిరాని సర్వే చేసిందని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. 75 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ ఏనాడు బీసీ జనగణన చేయలేదన్నారు. బీసీలను కాంగ్రెస్ మభ్యపెడుతోందని, బీసీని ప్రధాని చేసిన ఘటన బీజేపీది అంటూ చెప్పుకొచ్చారు. దేశానికి అత్యధిక కాలం పనిచేసిన రెండో ప్రధానిగా నరేంద్ర మోడీ రికార్డు సృష్టించారన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తమ తప్పిదాల నుంచి
తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అనేక దశాబ్దాలుగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా బీసీ జనగణన వాళ్ళు ఆలోచించారా? అనేక రాజకీయ పార్టీల నుంచి, అనేక బీసీ సంస్థల నుంచి డిమాండ్ వచ్చినప్పటికీ, పార్లమెంటులో చర్చ జరిగినప్పటికీ ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ బీసీ జనగణనకు అంగీకరించలేదు. ఈరోజు ధైర్యం ఉంది కాబట్టే మేము అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు బీసీ జనగణన చెయ్యాలని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి మేము నిర్ణయం తీసుకున్నాం. మీలాగా పనికిరాని సర్వేలు చేసి బీసీల పేరుతో ముస్లింలను కలిపి బీసీలకు అన్యాయం చేసే విధంగా మేము సర్వే చేయము. ఏదైతే సర్వే చేస్తున్నామో రాజ్యాంగబద్ధంగా చేస్తామో, భవిష్యత్తులో బీసీలకు న్యాయం జరిగే విధంగా మా యొక్క జనాభా సేకరణ మరి కులగణన కూడా ఉండబోతుందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాని మీలాగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 1947లో స్వాతంత్రం వస్తే ఈరోజు వరకు కూడా ఏ ఒక్క బీసీ ముఖ్యమంత్రి చేయనటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. వాళ్ళు ఈరోజు వాళ్ళ నుంచి మేము పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ రోజు కూడా ఒక్క ప్రధానమంత్రి బీసీ కాలేదు. భారతీయ జనతా పార్టీకి 2 సార్లు ప్రధానమంత్రిగా అవకాశం వస్తే మొదటిసారి అటల్ బిహారీ వాజ్పేయి గారు, రెండోసారి బీసీ ప్రధానమంత్రిని చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. మీరు ఏ రోజైనా బీసీ ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని అడుగుతా ఉన్నాను. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కంటి తుడుపు చర్యలకు చంద్రబాబు ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసిందని మాజీ మంత్రి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ ఏడాది జనవరి 8వ తేదీన వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై విశ్రాంత న్యాయమూర్తి ఎం సత్యనారాయణమూర్తి కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన విచారణపై భూమన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ క్యూ లైన్లలో ఎస్ఎస్డి పాసుల్ని ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా 8/1/2025 తారీఖున తిరుపతిలో ఉన్న రామానాయుడు మున్సిపల్ హై స్కూల్ దగ్గర ఉన్న పార్కులో ఉన్న గేటును తెరవటం మూలంగా అత్యంత దయనీయమైనటువంటి స్థితిలో జరిగిన మ్యాన్మేడ్ తొక్కిసలాటలో 6 మంది భక్తులు తమ ప్రాణాలని కోల్పోవటం జరిగింది. 50 మంది పైగా భక్తులు తీవ్రంగా గాయపడడం జరిగింది. దీని మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల అందరి ఆగ్రహావేశాలను చవిచూసినటువంటి ప్రభుత్వం కంటి తుడుపు చర్య కోసమని ఒక జ్యుడిషియల్ కమిషన్ను వేసింది. ఈ జ్యుడిషియల్ కమిషన్ను వేయటానికి పూర్వం 9వ తారీఖున జనవరి నెల చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి ఆ రామానాయుడు పార్కు ఈ రెండింటినీ సందర్శించి అక్కడున్నటువంటి కలెక్టర్ గారి మీద, ఎస్పీ గారి మీద, సివిఎస్ఓ గారి మీద, ఈఓ గారి మీద
పెద్ద ఎత్తున రంకెలు వేసే అంతగా వాళ్ల మీద కోపగించుకోవటం జరిగింది. ఆ మాత్రం మీకు బాధ్యత లేదా, ఆ మాత్రం మీరు పట్టించుకోరా, అది ఇదని అంటే చంద్రబాబు గారు చాలా తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటువంటి ఒక భ్రమను కల్పించినారు ఆ 7-8 నిమిషాల పాటు. తరువాత ఆయన ఈ జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సందర్భంగానే పొద్దున చంద్రబాబు నాయుడు గారికి వచ్చారు, మధ్యాహ్నం గౌరవ పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ఈవో చైర్మన్ల మధ్యన ఏమాత్రము కూడా పొంతన కుదరటం లేదు, వాళ్ల మధ్యన అవగాహన రాహిత్యం ఉన్నది, దీనికి వెంటనే మీరు క్షమాపణలు చెప్పాలి జరిగినటువంటి దానికి మొత్తం అని ఈ రకంగా చెబితే తప్ప దీనికి మరొక గత్యంతరం లేదు అని చెప్పి నేను చెప్తున్నాను క్షమాపణలని ఆయన క్షమాపణలు కూడా చెప్పినాడు. సరే, దానికి చైర్మన్ గారు ఆయన చెప్తే నేను ఎందుకు చెప్పాలి క్షమాపణలు అని నసిగి ఆ తర్వాత ఆయన కూడా సన్నగా నొసిగినారు నేను క్షమాపణలు అన్నట్టుగా. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడే అర్హత బీజేపీకి గాని బీఆర్ఎస్ పార్టీకి గాని లేదని మానకొండూరు ఎమ్మెల్యే శ్రీ కవంపల్లి సత్యనారాయణ అన్నారు. బీజేపీ బీసీ అధ్యక్షుడిని అధికారంలోంచి తీసి రెడ్డి కులానికి, ఆ తర్వాత బ్రాహ్మణ కులానికి అధ్యక్ష పదవి ఇచ్చిందని అన్నారు. బీసీ రిజర్వేషన్లను ఇప్పటి వరకు అడ్డుకున్నది బీజేపీ అని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ గాని బీజేపీ గాని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 42% రిజర్వేషన్ల గురించి, బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత వాళ్ళకు లేదు. ఎందుకంటే మనము బీసీ అయినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిని తీసేసి మరి రెడ్డిని పెట్టినారు, రెడ్డిని తీసేసి ఈరోజు బ్రాహ్మణులను పెట్టినారు. ఈరోజు మినిమం కనీస అర్హత కూడా లేదు వాళ్ళు బీసీల గురించి. కేంద్ర ప్రభుత్వంలో అప్పుడు మండల్ కమిషన్ను విపి సింగ్ గారు ప్రవేశపెడితే అడ్డుకున్నటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు బీసీ రిజర్వేషన్ 42% ఉండొద్దని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు సమంజసం? మరి బీసీ మంత్రాన్ని, బీసీ యొక్క కులగణన ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలన్న దృక్పథంతో, చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ ఉండడం, దానికి అనుగుణంగానే బీసీ కులగణన జరిగింది. దాని ప్రకారమే ఈరోజు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ఆర్డినెన్స్ కూడా గవర్నర్ గారికి పంపించడం జరిగింది. మరి పంపించిన తర్వాత ఆయన ఏజీ సలహా కూడా తీసుకోవడం జరిగింది. కానీ దీన్ని అంతా అడ్డుకుంటున్నది. దీన్ని ఏ విధంగానైనా అమలు పరచకూడదు. అమలు పరిస్తే కాంగ్రెస్కు పేరు వస్తుంది దేశంలో, బీసీలందరూ కూడా కాంగ్రెస్కు అనుకూలంగా ఉంటుందని ఈరోజు బీజేపీ ఆలోచిస్తూ ఉంది. విజయవాడలో పాత బస్టాండ్ ప్రాంగణాన్ని లూలుమాల్కు కేటాయించడాన్ని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ బస్టాండ్ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. 14 లక్షల మంది విజయవాడ సిటీ ప్రయాణికులతో పాటు సమీప గ్రామాల వారికి సైతం ఎంతో ఉపయోగకరంగా ఈ ఓల్డ్ బస్టాండ్ ఉందని ఆర్టీసీ కార్మికులు స్పష్టం చేస్తున్నారు. ప్రైవేట్ సంస్థల కోసం ప్రభుత్వ స్థలాన్ని దారాదత్తం చేయటం తగదని, చంద్రబాబు సర్కార్ ఈ స్థలాన్ని లూలుమాల్కు ఇచ్చే ప్రక్రియ మానుకోవాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఏదైతే గవర్నర్పేట 1 and 2 డిపో, అలాగా పాత బస్టాండ్ స్థలాన్ని మరి ఏదైతే లూలుమాల్కి ఇచ్చేటువంటి ఆలోచనని విరమించుకోవాలని ఈరోజు పెద్ద ఎత్తున మహాధరణ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మనం చేసేది ఏంటంటే, మరి దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ ఆర్టీసీ డిపో మరి ఇప్పుడు విజయవాడ పుట్టినప్పుడు రైల్వే స్టేషన్కి అయితే దగ్గరలో ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా ఇక్కడ డిపోని ఏర్పాటు చేయడం జరిగింది. దరిమిల డిపో బస్టాండ్, మెయిన్ బస్టాండ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి గవర్నర్పేట 1 and 2 డిపోలను ఏర్పాటు చేశారు. గతంలోనే ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని మరి లీజుకి ఇచ్చేటువంటి అంశాల్లో తీవ్రంగా మేము వ్యతిరేకించడం జరిగింది. అప్పుడు దానికి కొంచెం వెనక్కి వెళ్ళి ఈ రోజు వరకు కూడా కొనసాగటం జరుగుతూ ఉంది. ఈ ఏదైతే విలువైన స్థలం ఉందో ఈ స్థలాన్ని ప్రైవేటు సంస్థ ఏదైతే లూలు మాల్ ఉందో దానికి ఇవ్వాలని చెప్పేసి మరి ప్రభుత్వం
ప్రభుత్వం అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిర్ణయం చేశారని చెప్పి తెలిసింది. ధర్మిలా దీన్ని పూర్తిగా మేమైతే వ్యతిరేకిస్తా ఉన్నాం. గతంలోనే ఇక్కడ ఉన్నటువంటి 3.7 ఎకరాల స్థలంలో మరి సుమారుగా 60 సెంట్ల స్థలాన్ని మరి అప్పుడు ఉన్నటువంటి గ్రీన్ పార్క్ పేరుతోటి మున్సిపాలిటీ వారు 60 సెంట్ల స్థలం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఓన్లీ 3.7 మిగిలి ఉంది. పైగా ఈ స్థలంలో రెండు డిపోలు ఉన్నాయి. ఈ 2 డిపోలు కూడా దాదాపు 1500 మంది వర్కర్లు 250 దగ్గర బస్సులు తిప్పుతూ ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఏదైతే ఉన్నారో ఈ నగరానికి సరౌండింగ్స్లో ఉన్నటువంటి ప్రయాణికులకి అవసరం మేరకు గుర్తించి 5 నిమిషాలకు బస్సు చొప్పున ఆ రూట్లో ఉన్నటువంటి సందర్భంలో లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నటువంటి డిపోల్ని తరలించడం ద్వారా ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడతారో అనేది కూడా మరి మనం అర్థం చేసుకోవాలి. భయాలు ఏమీ జరగవు. మనం చేసేది తప్పు కాదు. మనకు కావాల్సిందేంటి కార్మికులకి ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉండాలి. దీనివల్ల ఆ షాప్ పెడితే షాపులో ఇక్కడ కాదు ఇంకో షాపులో కొంటారు వెళ్ళి. ఉన్న గవర్నమెంట్ ఉన్న అవకాశమైన స్థలాన్ని తీసుకెళ్ళి ఎవరికో ఇచ్చేసేస్తే ఎలాగండి? అది ఎంతవరకు కరెక్ట్? ఆర్టీసీ బతికుండాలి, బాగుండాలి అంటే ఇలాంటి ప్లేసుల్లో ఉండాలి. ఇలాంటి ప్లేసులు కదా కాంప్లెక్స్ కట్టమనండి, కింద బస్సులు పెట్టుకొని పైన షాపింగ్ మాల్ పెట్టమనండి. ఆర్టీసీకి ఆదాయం ఉండదు. ఆర్టీసీ ద్వారా కట్టించమనండి, తప్పులేదు. ఆర్టీసీ ద్వారా కట్టి ఆర్టీసీ ద్వారా చేస్తే కార్మికులకి ప్రజలకి అన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి. కింద డిపో పెట్టమనండి, పైన షాపింగ్ కాంప్లెక్స్ 100 కాంప్లెక్స్లు కట్టమనండి. సెంట్రల్ ప్లేస్ ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు. అయ్యేమీ చేయకుండా డ్యూటీలు ఎక్కి దిగే వాళ్ళకి ఇబ్బంది అనేది తర్వాత విషయం. ముందు ఫస్ట్ ఆర్టీసీకి ఆదాయం వచ్చే విధానం ఉండాలి. ముందు డబ్బు ఎప్పుడు వస్తూ ఉంటుంది. నేను మంచి ప్లేస్ తీసేసి ఎవరికో ఇచ్చేసి ఊరకనే ఇచ్చేసేసి రూపాయికి ఇచ్చాం, 5 రూపాయలకి ఇచ్చాం, 1,00,000 రూపాయలకి ఇచ్చాం అనేది ముందు దీన్ని కాపాడాలి. ఇది ఉంటే సంస్థకు ఆదాయం వస్తూ ఉంటుంది, ప్రజలకి మంచి జరిగింది. సెంట్రల్ ప్లేస్ ఏ బస్సు ఎక్కాలని ఎక్కడి నుంచి వస్తారు, అడావుడికి ఏ కాస్తారు, మొత్తానికి అనుకూలమైన ప్లేస్ ఇది. ఈ ప్లేస్ లేకపోతే భవిష్యత్తు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. విజయవాడకి ఇది గుండెకాయ ప్లేస్. దీన్ని ఆగం చేయొద్దని చెప్పి మా మనవి. ఇది గవర్నమెంట్ 1 and 2 డిపో సంబంధించిన ఆర్టీసీ ఆస్తులు ఇవి. ఈ ఆస్తుల్ని లులు షాపింగ్ మాల్కి ఇవ్వాలని గవర్నమెంట్ ఉత్పాదన. అయితే ఎన్నో సంవత్సరాల నుండి ఇది పాత బస్టాండ్గా గుర్తింపు. ఇది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇది చాలా ఉపయోగపడింది. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అక్కడ ఎత్తేసి దాన్ని ఏమో సుందరమైన పార్క్ అని చెప్పి ఎవరికి ఉపయోగం లేకుండా చేశారు. మళ్ళీ ఇది ఆర్టీసీ 1 and 2 డిపోలు 2 మూసేసి లులు షాపింగ్ మాల్కి ఇవ్వాలని ప్రభుత్వ ఆలోచన. దీనివల్ల కార్మికులు ఎంతోమంది ఇబ్బంది పడతాం. పైగా ఇది ప్రభుత్వం సంబంధించిన ఆస్తి. దీన్ని ఒక ప్రైవేట్ వ్యక్తికి ఇవ్వడం అనేది సహజమైన న్యాయం కాదది. దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడతామని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఆయన ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండల కేంద్రంలో ఆత్మగౌరవ గర్జన సభలో మాట్లాడుతూ హైదరాబాద్ నడిబొడ్డున ప్రపంచంలోనే అత్యధిక ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టింది కేసీఆర్ అన్నారు. 26% ఉన్న దళిత గిరిజనులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని మాటిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని కేటీఆర్ దుయ్యబట్టారు. ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ ఇక్కడ ఉన్నాడు, మనందరికీ దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. ఆ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగానే, అందులో పొందుపరిచిన ఆర్టికల్ 3 ఆధారంగానే మనం రాష్ట్రం తెచ్చుకున్నాం. లేకపోతే ఎన్నటికీ వేరుపడే అవకాశం కూడా ఉండకపోతుండే ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి. డాక్టర్ బాబాసాహెబ్ చెప్పిన మాట బోధించు, సమీకరించు, పోరాడు. అదే అంబేద్కర్ తత్వాన్ని వంట పట్టించుకున్న మన నాయకుడు లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వాళ్లకు బోధిస్తూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా తెలంగాణకు పోరాడుతూ బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని వంట పట్టించుకొని ఆనాడు కేసీఆర్ గారు 14 ఏళ్ల పాటు ఆనాడు ఎత్తిన జెండా దించకుండా కొట్లాడితేనే బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మీ అందరి పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణలో ఆ మహనీయుని గౌరవించుకోవడానికి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున అక్కడ నిలుబెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించే విధంగా ఆ మహానాయకుడి గొప్పదనం ప్రపంచానికి తెలిసే విధంగా ఆయనను అద్భుతంగా గౌరవించింది కేసీఆర్ ప్రభుత్వం. అంతేకాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తెలంగాణ సెక్రటేరియట్ కు పెట్టిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్. ఇంకెవరు కూడా ఈ భారతదేశంలో అంత గొప్పగా డాక్టర్ బాబాసాహెబ్ ని గౌరవించిన ముఖ్యమంత్రి ప్రభుత్వం లేదు. అంతటితో ఆగలేదు. దళితుల జీవితాల్లో ఒక అద్భుతమైన మార్పు తీసుకురావాలని చెప్పి కొద్ది మందికైనా సరే
దఫాలుగా న్యాయం చేసుకుంటూ పిండి కొద్ది రొట్టె అన్నట్టు వంతుల వారీగా దశల వారీగా రాష్ట్రంలోని మొత్తం 18% జనాభా లక్షలాది దళిత కుటుంబాలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఒక దళిత బంధు అనే పథకాన్ని తెచ్చిండు. సరే, దాని మీద కూడా చాలా మంది చాలా మాట్లాడిండ్రు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు మాట్లాడిండు. ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడిండ్రు. ఏం చెప్పిండు? కేసీఆర్ 10 లక్షలు ఇస్తుండు, మేము 12 లక్షల రూపాయలు ఇస్తాం అని చెప్పి చేవెళ్లలో మల్లికార్జున్ ఖార్గే గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆ పెద్ద మనిషిని తీసుకొచ్చి ఆయన చేతుల మీదకి వెళ్లి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి ప్రకటించి రాష్ట్రంలోని దళితుల ఓట్లు కొల్లగొట్టింది. ఒక 12 లక్షలు ఒకటే కాదు చెప్పింది, ఇంకా చాలా ముచ్చట్లు చెప్పిండ్రు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ల 26% రాష్ట్రంలోని దళితులు గిరిజనులు కలిపితే 26% ఉన్నారు. అన్ని ప్రభుత్వ పనులల్లా 26% మీకు ఇస్తామని చెప్పిండ్రు. అట్లే మీకు తెలుసు లెక్కలేని మాటలు, ఒకటి కాదు రెండు కాదు. కేసీఆర్ 10,000 ఇస్తే రైతులకు నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ముసలోళ్లకు పెన్షన్ 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా. కేసీఆర్ ఇంట్లో ఒక ముసలవ్వకో ముసలయ్యకో ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా. అత్తకు 4,000, కోడలకు 2,500. చెప్పిరా లేదా? వచ్చినాయా మరి? మరి అక్కడ ఫ్లెక్సీలో రాసుకున్నారు ఎల్లారెడ్డి అభివృద్ధి ప్రదాతనట. రాష్ట్రంలో బీసీ డిక్లరేషన్ పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. గత 2 రోజుల నుంచి ఢిల్లీలో పెద్ద ఎత్తున డ్రామా నడుస్తుందని చెప్పారు. ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ నానాయాతన పడుతుందని ఎద్దేవా చేశారు. దేశానికి ఒక రోల్ మోడల్ కాబోతా ఉన్నాం. దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులందరూ కూడా అన్ని రాష్ట్రాలు కూడా మమ్మల్ని ఫాలో కావాలా అని చెప్పి తప్పుదో పట్టిస్తూ మరి బీసీ డిక్లరేషన్ పేరు మీద ఆడుతున్న నాటకాలన్నిటి కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున డ్రామా నడుస్తూ ఉంది ఢిల్లీలో గత 2 రోజుల నుంచి కూడా. ఈ యొక్క బీసీ డిక్లరేషన్ పేరు మీద ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానాలు వాటిని నిలబెట్టుకోలేక నానా యాతన పడుతూ ఏ రకంగా మళ్ళీ ప్రజలను నమ్మించి మోసం చేయాలని చెప్పి చేసే ప్రయత్నంలో భాగంగానే ఢిల్లీలో ఈ డ్రామాలు గత 2 రోజుల నుంచి నడుస్తూ ఉన్నాయి. ఒకటే మాటలు చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి దాగుడు మూతులు, దొంగ మాటలు. ఏ రకంగానైతే ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారో మళ్ళీ ఈ యొక్క రాబోయే పంచాయతీ స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టడానికి ఆడుతున్న నాటకమే తప్ప దీంట్లో ఇలాంటి వాస్తవం కానీ నిజం కానీ నిజంగా కూడా చిత్తశుద్ధి కానీ ఎక్కడ కూడా కనబడట్లేదు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇంత కాదు. ఒక దశ చూసినట్టయితే పార్టీ అధ్యక్షురాలు వారి మన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ వారి అధ్యక్షులే రాలేను, నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి, ఈ మీటింగ్కి రాలేనని సోనియా గాంధీ గారి ఒక ఉత్తరం ద్వారా రాసి పంపిస్తే ఆ ఒక లెటర్ని కూడా ఇదే సోనియా గాంధీ గారు రాసిన లెటర్ అవుతున్నదో సోనియా గాంధీ గారు లెటర్ రాసింది అది చూపెట్టుకుంటూ ఇది నాకు ఆస్కార్ అవార్డు లాంటిది, నాకు ఆస్కార్ అవార్డు ఇచ్చినంత గొప్ప ఈ సోనియా గాంధీ గారి లెటర్ నాకు పంపించడము, నన్ను అప్రిషియేట్ చేసింది అని చెప్పుకోవడం అనేది సిగ్గుచేటు. హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రైవేట్ హ్యాకర్లను పెట్టి హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నాడని బాంబు పేల్చారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేయడమే కాకుండా రాత్రి 2 గంటలకు మై హోమ్ బుజాలో ఏం చేశావో అందరికీ తెలుసని ఆరోపించారు. రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ ఫోన్ హ్యాకర్లను పెట్టుకొని హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్లు చేసి ఇవాళ మై హోమ్ భుజా అపార్ట్మెంట్కి రాత్రి 2 గంటలకు పోయి ఏ హీరోయిన్ దగ్గరికి నువ్వు పోతున్నావు అనేది మొత్తం అందరికి కూడా తెలుసు. నువ్వు చేసుకుంటా
పనులు ఎదిటోళ్ళు చేస్తారు. కేటీఆర్ గారి మీద నువ్వు బురద చల్లుతాము, కేటీఆర్ గారితో మీద చల్లుతారు అంటే ఎవరు నమ్మేటోడు ఎవరు లేడు. ఎందుకంటే నువ్వు చేసే పనులు అందరు చేస్తారని అనుకుంటే అది కరెక్ట్ కాదు అని చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను. నేను ఇది అలిగేషన్ కాదు, ఇది ఏ ఎంక్వైరీ అయినా ఇవ్వండి. ప్రైవేట్ హ్యాకర్లతోని రేవంత్ రెడ్డి గారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తూ ఉన్నాడు. ఆ హీరోయిన్లని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ఆఖరికి మొన్న మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళే కూడా ఫోన్లు ప్రైవేట్ హ్యాకర్లతోని దాన్ని ట్యాపింగ్ చేయించిండు. ట్యాపింగ్ చేయించి ఎంత అసభ్యంగా ప్రవర్తించిర్రో, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిర్రో మీరు అందరు కూడా చూసిర్రు. ఇవన్నీ కూడా వాస్తవాలు నేను చెప్పేది, ఏది కూడా అబద్ధాలు చెప్తారండి. ఇలా మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళందరివి కూడా హ్యాకింగ్ చేసినావు, హీరోయిన్ల ఫోన్లు హ్యాకింగ్ చేస్తున్నావు. ఆఖరికి ఒక హీరోయిన్ ఫోన్ హ్యాకింగ్ చేసి ఆ హీరోయిన్ని ట్రాప్లో పడేసి బ్లాక్మెయిల్ చేసి మై హోమ్ పూజాకి రాత్రి 2 గంటలకి పోయి యా హీరోయిన్తో ఏం చేసినావు నీకే తెలియాలి, ఇక మాకైతే తెలియదు. కానీ మాకు సంస్కారం ఉన్నది కాబట్టి ఆ హీరోయిన్ పేరు బయట పెడతలేం. కానీ మేము బయట పెట్టదలుచుకుంటే నువ్వు తిరిగిన 16 మందితోని నేను బయట పెడతా. ఏదో ఒక రోజు నువ్వు ఇదే విధంగా చేస్తూ ఉంటే నువ్వు తిరిగిన 16 మంది నువ్వు చేసింది ప్రతి నాకు తెలుసు. నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చినా. నువ్వు ఏమేం చేసినావు, ఎక్కడెక్కడ చేసినావు, జూబ్లీస్ లేడం అనుకున్నావు, దుబాయ్ లేడం అనుకున్నావు, ఢిల్లీ లేడం అనుకున్నావు, అన్నీ తెలుసు మాకు కూడా. నువ్వు చక్కగా రాజకీయం ముఖ్యమంత్రి లెక్క బిహేవ్ చేసి చక్కగా రాజకీయం చేస్తే చక్కగా మేము కూడా చేస్తాం. నీ నోటికి వచ్చినట్టు పర్సనల్ విషయాలు పర్సనల్గా ఉన్నా లేకున్నా ఉండదు. మేము కేటీఆర్ గారి మీద బురద ఊస్తాం, మేము కేటీఆర్ గారి మీద బద్నాం చేస్తామంటే ఈడు ఊకునేటోడు ఎవరు లేడు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.